ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహా, మానసాదేవి అమ్మవారు ఎంత ముచ్చటగా కొలువై ఉన్నారు నయని. అవునమ్మగారు, ఆ అమ్మ కళ్ళ ఎంతగా ఉట్టిపడితే ఆ ఇంటికి అంత మంచిదంటారు. డెకరేట్ చేయడంలో నా చేయి కూడా ఉందని చెప్పు చెల్లి. నువ్వు లేకపోతే పనులు అనుకూలం కావు వదినా. మీ ఆయన వాళ్ళేరి? ఏమండోయ్, వస్తున్నాం. భుజంగమణి దొరకలేదని మన బాధలో మనం ఉంటే వీళ్ళ హడావిడొకటి. మీకోసమే చూస్తున్నాం చెల్లి. మేమొచ్చి చేసేదే ఉందక్కా. అలా అంటావేంటి సుమనా? ముగ్గురు కోడళ్ళు పూజలో పాల్గొనాలి. మీ పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ సమృద్ధిగా ఉండాలి కదా. పాము కాటేసింది గాయత్రి పాపకే కాబట్టి గండాలు దోషాలు తనకే ఉంటాయని మా పిల్లలకి రావని పూజకి తీసుకురాలేదత్తయ్యా. నేను పూనం తీసుకుని రానా? హే, అక్కర్లేదు. ఇప్పుడు తీసుకురావాల్సింది భుజంగమణిని. అవును, పూజలు పెట్టాలి అన్నారు కదా. నైని, ఎక్కడ పెట్టావు? కొత్త బట్టలో కట్టిపెట్టాను బాబుగారు. ఎక్కడుందది? వంటగదిలో పెట్టింది. తీసుకురా హాస్ని. నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. అరే, చెప్పింది నాకు, నేను తీసుకొస్తా. ఇలాంటి పనులకు మాత్రం సుమన ముందుంటుంది. మణిని తీసుకురావడానికి ముగ్గురు వెళ్ళడం ఎందుకు? ఎక్కడ హాసనక్క ముందే వెళ్ళి తీసుకొచ్చేస్తుందేమోనని వెళ్లారు బాబుగారు. ముందు మమ్మీకే దొరకాలి. తన చేత్తో పట్టేసిందంటే చచ్చినా ఇవ్వదు. ఇక్కడేదో మూటుంది. కుంకుమ. దీపారాధన చేయండి నైని. అలాగే అమ్మగారు. బాబుగారు, మీరు ఆ దీపాన్ని వెలిగించండి, నేను ఇక్కడ వెలిగిస్తాను. అత్తయ్య, ఇదిగోండి. పువ్వులు. మనీ లేదనేసరికి మాకే కంగారుగా ఉంది. మీరేం పట్టనట్టుంటారేంటక్కా? ఇక్కడే ఉందని అమ్మగారు నమ్మకంగా చెప్పినప్పుడు ఇంకెందుకు చెల్లి కంగారు? దండం పెట్టుకోండి అయితే. జయ హో మానసాదేవి. జై జై. విశాల్, అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినానా? ఏమంటావు మమ్మీ? నాకెందుకో లలితాదేవక్కని
భుజంగమణిని తీసేసిందని డౌట్గా ఉందిరా. అవునా? పూజవగానే వెళ్ళిపోతానంటుంది చూడు. అప్పుడేం చేయాలో మనకి బాగా తెలుసు కదా మమ్మీ. అమ్మా మానసాదేవి, నయని, విశాల్, గాయత్రి ముగ్గురు నీ సన్నిధికొచ్చి తీసుకున్న భుజంగమణి వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు సరిదిద్దుకున్నాయి గాని దానికోసం వెంపర్లాడే వాళ్ల వల్ల ప్రాణగండాలే వస్తున్నాయమ్మా. ఇకనైనా ఎవరి నుండి ఎలాంటి హాని కలగకుండా చూడు తల్లి. నైని, హారతివ్వమ్మా. అలాగే అమ్మగారు. భుజంగమని ఉంచి పూజ చేయాలన్న వాళ్ళు అది లేకుండానే పూజ కానిచ్చి హారతి కూడా ఇస్తున్నారే. అమ్మ మానసాదేవి, నా బిడ్డ గాయత్రి పాపకు పాము కాటేసింది. విష ప్రభావం లేకుండా తను త్వరగా కోలుకునేలా చెయ్యమ్మా. అవునమ్మా, నీ దర్శన భాగ్యం కోసం పెద్దత్తయ్య తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని ఎంత బాగా కూర్చొని చూస్తుందో చూడు. అంతా శుభమే కలగాలి. మృత్యు భయాన్ని నివారించు మాతా మానసాదేవి. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ బాగా జరిగింది. అవును విశాల్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పాపని తీసుకుంటే ఇక నేను బయలుదేరుతాను. ఆగక్క, ఎక్కడికెళ్తావు? పనుంది తిలోత్తమా, వెళ్ళాలి. మీరు హారతి తీసుకోగానే బాయ్ చెప్తారని మా మమ్మీ ముందే చెప్పింది పెద్దమ్మా. మర్యాదగా భుజంగమణిని ఇచ్చి వెళ్ళక్క. అత్తయ్య, ఎవరిని ఏమంటున్నారు మీరు? లలితక్కనే అడుగుతున్నాను నైని. కొట్టేసిన భుజంగమణిని ఇక్కడ పెట్టి కదలమను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.